ఏంది బాబు మా చెల్లె లేదని రంది పడతాను. అయినా అందరం ఏదో ఉన్నాడు వేయటోళ్ళమే కదా, రంది పడకు. అవును బావ, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే టైంకు అది గిట్లా నన్ను విడిచిపెట్టిపోతుందని అనుకోలేదు బావ. చూడు, ఈ భూమి మీద ఎవ్వరి జీవితం శాశ్వతం కాదు. నీకు ఇంకా సగం వయసు ఉన్నది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఏంది బావ గట్లంటావు? పిల్లలకు పెళ్లి చేయకుండా నేను చేసుకుంటే ఈ లోకం ఏమంటది బావ? నేను కూడా లోకం గురించి ఆలోచించి చెప్తాను బావా. ముందు నీ పిల్లలు పెళ్ళి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి బావా. అప్పుడే కదా నీ అల్లుని కాలు గడిగేది నువ్వు. కరెక్టే కానీ నా కొడుకు ఏమంటాడో కదా బావా. నీ కొడుకుతోటి నేను మాట్లాడతా బావా. నువ్వైతే ధైర్యం చేయకుంటుండు, సరేనా? ఏడు తిరుపతి పొలం కాడున్నాడు అనుకోని తీగడ కూడా కనబడతాడుగా. ఎటు పోయి ఉంటాడు అప్ప? తిరుపతి అల్లుడు. మావా, అయ్యో నీకోసం వచ్చిన కాదా నేను. దాదా ఇటురా. గిట్టతో వాటది. ఏం లేదు అల్లుడు, నీతోటి ఓ విషయం మాట్లాడదామని వచ్చిన. అయ్యో నీకేందు అంత కష్టం? నాకు ఒక్క కబురు పంపితే నేనే వచ్చేటాను కదా. అయ్యో ఒకరికి సాయం చేయడం కష్టం ఎట్లయితే అల్లుడు? సాయమా? సాయం ఏంది మావా? అల్లుడు, నువ్వు పెళ్ళికున్నావు, మీ చెల్లె కూడా పెళ్ళికున్నది. ఇప్పుడు మీ చెల్లె కాళ్ళు కడగంటే మరి మీ బాబుకు పెళ్లి చేస్తే మంచుకుంటుంది అనేది నా ఆలోచన. నువ్వు చేసేది ఏంది మావా? ఆల్రెడీ ఆయన చూసుకుంటాడు. మొన్ననే మా నడిబాబు వచ్చి చెప్పిండు నాకు. అట్లనా? మరి అయితే నువ్వేమన్నా అల్లుడు? నేనేమంటా మావా, ఇప్పటికే 2 సంబంధాలు వద్దన్నా. అయినా మీరంతా పగబట్టిన పాములెక్క చేస్తారు. సరే మావా, మీకు ఏది నచ్చితే చేయండి. నువ్వేం బాధపడగలడు. నేను బతికుండగా నీకు అన్యాయం జరగనిస్తాను చెప్పు. సరే మావా, దా. ఏమున్నా అంతా నిన్నే నమ్ముతానా? సరే సరే. అబ్బబ్బా, ఇద్దరికి పెళ్లిళ్ళు చేస్తే ఇద్దరు కూరగాయలు పుట్టేటోళ్ళు పెండల పురుగు లెక్క విరిగిండ్రు. ఏం లాభం? పొద్దు కింద తెలియకపాయే, తెల్లారింది తెలియకపాయే. ఇట్లా కాదు. మమ్మల్ని లేకపోతే రేపు, లేకపోతే మీరు వేసేదా కాదు. ఏదో పందుకు నీరు పోసినట్టు పోతే మంచిగుంటది. మరి సత్య ఏం మాట్లాడతారు రా? ఇన్ని రోజులు నువ్వేమన్నా పడ్డదంటే అది మన తల్ల ఎప్పటికా పడ్డది. ఇప్పుడు పిన్నిరా, పిన్నిని ఏమన్నది? నాకు తెలుసు ఆయన మన తల్లి కాదని, అందుకే కంట్రోల్ మాట్లాడుతున్నా. అదే మన తల్లి అయితే మధ్యలో నీళ్ళు పోసా ఇట్లా. అయ్యో అయ్యో అయ్యో, ఏమయ్యా ఉన్నావా? ఇట్లా ఏమయ్యా, నీ కొడుకులు ఏమంటారు ఇంటానవా? పెళ్ళై మొదటి రోజే ఇంటికి వచ్చినాక నన్ను పిచ్చిదాన్ని చేస్తారు. రేపు మనకు పిల్లలు పుట్టినాక నీ కొడుకులు నన్ను బతకనిస్తానన్న నమ్మకం నాకు లేదయ్యా. ఏమవుతున్నావే పిచ్చిదానా? నా కొడుకులు ఇంకా చిన్న పిల్లలు అనుకున్నావా? ఇది వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, కానీ నువ్వు లోపలికి పోయి పని చేసుకోపో. బాపు, నాకు ఒక 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు ఎందుకురా? పోయి ప్యాకెట్ ఆడతావా ఏంది? అది కాదు బాపు, తమ్మునికి చెప్పులు అడిగితే చెప్పులు కొనుక్కుంటాడు కావచ్చు. ఇయరాదు బాబు. రే, చెప్పులు నేను కొనుకొస్తా, కానీ మీరు బాయికాడికి పోయి మక్కకు మందైంది, సరేనా? అన్నట్టు తిరుపతి, నీకు చెప్పుడు మర్చిపోయినా, రేపు నీ పెళ్లి పెట్టుకుంటున్నావు, ఎక్కడికి పోకు, ఇంట్లోనే ఉండు, సరేనా?
ఏందిరా తిరుపతి అట్లా తగ్గుతున్నావు? పోయి దవాఖాన చూపించుకోకపో. నేను ఎంత చెప్పినా పట్టించుకుంటలేడు మామయ్య. దావకంలో పొమ్మంటే పైసలు లేవంటాడు. అదేంది బిడ్డ, నన్ను అడిగితే నేను నిచ్చటోని కదరా. ఇగో ఇవి తీసుకుపోయి దవాఖానలో మంచిగా చూపించుకో. నీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకో, సరేనా బిడ్డ? పో. ఏంది నువ్వు చేసిన పని? నేనేం చేసిందే? వాళ్ళకు ఇట్లా అడిగినా కొద్ది పైసలు ఇచ్చుకుంటా పోతే రేపు మన గుట్టినోళ్ళకి ఏమిస్తావు? అరే ఓ పిసమ్మకందాన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నా కొడుకులకు నేనే కాకపోతే ఇంకెవరు ఇస్తారే? అబ్బో వాళ్ళు చేసిన కట్టం ఏడిపోతుంది మరి. ఇగో నీకు ఇప్పుడే చెప్తానా, ఇంకొకసారి వాళ్ళకి పైసలు ఇస్తే మాత్రం మంచిగా ఉండదు. బాబు నాకు అర్జెంటుగా 500 రూపాయలు కావాలి. ఏంది ఇక్కడ పైసలు చెట్ల గాతలేవు, నువ్వు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చడానికి. పైసలు అడిగితే మంచిగా ఉండదు. చూడు పిన్ని, నీ అవగాహన నుంచి మాకేం ఇస్తలేవు, మా సొమ్ము అడుగుతాను. సత్యం, నీకెందుకే ఈ లొల్లి? అన్నం తిందురా? అది కాదు వదిలి, దాని సొమ్ము పెట్ట చేస్తాను, అదే మా సొమ్ము తింటాను. నేనేం మందిలో వాడి ఇస్తలేవు. రై ఏం మాట్లాడుతున్నావురా? సత్యాన్ని కొట్టిండు మామయ్య. రై ఏం మాట్లాడుతున్నావురా? పడుకున్నాడా? పడుకున్నాడు. సత్తే సత్యరాయ్ సత్తే, ఏయ్ లే, ఏందిరా పడుకున్నావు? అన్నది వెళ్ళాట ఏంద్రా? అరే నువ్వు వెళ్ళి అన్నం తీసుకురా. అట్లా తినకుంటుంటారా? ఉపవాసం ఉంటే సమస్యలు పోతాయా? ఒక బుక్కది పట్టరా, ఒక బుక్క తింటా పట్టు. బాధపడకురా. అరే నీకు దేనికైనా ప్రాణం ఇష్టం నేను ఉండదా? అట్రా పిచ్చోడా, ఇట్లా బాధపడుకుంటుకుంటారా? రే నీకు నేనున్నరా? అట్రా కన్నదాన్ని కొట్టినని కడుపు మార్చుకుని ఉండదురా. అరే నీకు నేనున్నారా? తండ్రి లెక్క నేనున్నా, తల్లి లెక్క వదిలి. నీకేం బాధ? ఒరే తిరుపతి, నువ్వెందుకు కావానికి అన్నం కలిపి పెడుతున్నావు? ఎరా సత్తిగా, నీకు అన్నం కలిపి తినతలేదా? నువ్వు మాట్లాడకు. అసలు నువ్వు మా ఇద్దరు కొడుకులకి ఎదుగుతున్నావు. ఏం మాట్లాడతావి? నోర్మి ఆయన ఎందుకు నోరు ముట్టాడు? ఆయన అస్సలుకే ముయ్యాడు. నేను వచ్చిన కాడి నుంచి దిగుతానా, నన్ను చూస్తే ఓర్వనే ఓర్తలేడు. ఏ ఊకో పిచ్చి మొహం దానా. ఊకుంటా, ఎందుకు ఊకోను? మీరందరూ ఒక్కింట్లో లాయే, నేనే కదా బయట దాన్ని. ఎందుకత్త అట్లా మాట్లాడుతున్నావు? నేను పరైదానమని ఎవరన్నారు? అబ్బా అబ్బా అబ్బా, ఏం నాటకం ఆడతానండి మీ మామ ముంగట. మీ మామ ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు మీరు ముగ్గురు ఎట్టుంటారో నాకు తెలియదు అనుకుంటారా? అత్త, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నా మొగుణ్ణి, నా మరిదిని నువ్వెంత కసిరించుకున్నా కూడా ఒక్కరోజు కూడా వాళ్ళ బాబుకు చెప్పుకోలేదు. కానీ ఈ రోజు మామకు చెప్పి వాళ్ళిద్దరిని విడదీయాలనుకుంటున్నావా? అవునే, నాకేం పని? ఎప్పుడెప్పుడు అన్నదమ్ములను విడగొడదామని, మీ అత్త సొమ్ము ఎప్పుడెప్పుడు మింగుదామని అనుకుంటానే. నువ్వు అనేది కదే కదా, నాకు అర్థమైంది. చిన్నమ్మా మాటలు మంచిగా రాని, అది ఏమన్నది నువ్వేం మాట్లాడతాను? అయ్యో, పెళ్ళా వేయబట్టే పెళ్ళాన్ని బాగా ఎంటేసుకొని వస్తానవురా. నీ అయ్య లేనప్పుడు నీ పెళ్ళ ఎన్ని మాటలు అన్నదో నీకు తెలుసా? అత్తమ్మ, మాటలు మంచోరాని, ఊకునే కొద్దీ నీ ఎక్కించి చెప్పుడు ఎక్కువైతుంది. చూసినావా ఓ అడ్డమైన మొక్క కూడా? నీ ముందట్నే అది నన్ను ఎన్ని మాటలు అంటుందో. చిన్నమ్మా ఇంకొకసారి మా బాబుని మా ముందు ఒక్క మాట అన్నా
మంచిగుండా చెప్తానా ఏంద్రా సంపుతావా మరి సంపు ఏదే గంట గొప్పగా చూస్తాను సంపుదావా సంపు ఇది అప్పటి కూడా కట్టే చంపిన వారా ఎంత వాడాను? ఏమండి ఆగమని చెప్తాను. ఒరేయ్! ఏమయ్యా పడుకున్నావా లే ఏమయ్యా మీ చిన్నమ్మ అటు వేసి ఇటు వేసి మీ అయ్య కొడుకులకు చిచ్చు పెట్టింది కదా ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు చేసేది ఉంటే పెళ్లి చేసిన పెద్ద మనిషి ఉన్నాడు కదా కనకడి మనం తీసుకుపోయి సర్పంచ్ దగ్గర పోయి పిలిపించి మాట్లాడమ్మా ఎంత మిక్కిలి మనకి ఇప్పుడు దారిలేదు పిలిపించి అడిగితే గొడవలు పెద్దదైతే వచ్చాయా చేసేది ఉంది కలిసి ఉండు కుదరకపోతే కూర్చుని మాట్లాడుకుని అందుకే పెద్ద మనిషి దగ్గర తీసుకుపోయి మాట్లాడుకున్నాం మరి మన ఇద్దరం వేరు పడితే మీ తమ్ముని బతకనిస్తుందంటవా పిచ్చిదానా నేనుండగా మా తమ్ముడు వాళ్ళతో ఎందుకుంటాడే ఉంటే మనతో ఉంటాడు లేకపోతే మా చెల్లెతో ఉంటాడు కానీ నేను బతుకున్నా కానీ వాళ్ళతో ఉంచా కదా అయినా నేను దాన్ని నమ్మ అయిపోయింది ఇయర్ తోటి అసలు నమ్మకమే ఏమో గాని పొద్దుగాలైతే పోయి ఆ బాబుకైతే చెప్పు సరే గాని కొంచెం అయితే అన్నం తింటోదా దా చెప్పు తిరుపతి మీ బాబు నిలిపించిన సంగతి చెప్పు బిడ్డ. ఏం లేదు బాబు నాకు మా బాబు కొడతలేదు అందుకని వేరు పడదాం అనుకుంటాం ఏందిరా ఏరు పడతావా ఏరు పోతే ఉన్నదంతా అమ్ముకొని తిందాం అనుకుంటున్నావా ఏంది ఆవిడ వీళ్ళు చల్లకుండా రామస్వామి తిరుపతి బతుకు అన్నాడు అలా తప్పే ఉన్నది అగో ఎవరితో వాళ్ళు చూసుకుంటే ఉన్న పెవలు కడతారు అప్ప అప్పెక్కడిది మా అత్త ఉన్నప్పుడు నిలువుండే ఇప్పుడు నువ్వు వచ్చి అప్పంటానవా ఏ ఆగమ్మా వాళ్ళు దొంగ లెక్కలు చెప్తే మనకు అర్థం కాదా ఏమో రామస్వామి ఎన్నేళ్ళు ఉంటే ఏరు పడకదా అప్పది వాళ్ళేదో వాళ్ళ వంచిత అయిపోద్ది కదా దొంగ లెక్కలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఉంది ఆ అవసరం నీకు తప్ప ఎవరికి లేదు కాబట్టి ఎందుకంటే మా కుటుంబాన్ని మూడు ముక్కలు చేయాలని చూసుకో కాబట్టి ఆగు బాబు రామస్వామి నువ్వేమంటావు చెప్పాయా నేను చెప్పేది ఏమీ లేదు నా భార్య అన్నట్టు వాడు అప్పు కడితేనే భూమి రాసిస్తా ఆ తర్వాత వాడేం చేసుకుంటాడో వాని ఇష్టం అగో, ఏమైంది అల్లుడు గట్ల చూస్తావు అప్పు కుప్ప రెండు తీసుకుంటావా లేకపోతే నాకు ఏదద్దని చెప్పేసి నీ దారి నువ్వు చూసుకుంటావా నేను అంత బాధ్యత లేను కాదు మా పంచాయతీ అయిపోయా ఏమున్నది తిరుపతి అప్పు తిరుపతి కడతాడు ఆయన వాడితో ఆయన చెప్తే ఆయన పైన కట్టుకుంటాడు అట్లయితే ఆగుర్రి ఇంటికాడ అప్పు కాయిదాలు ఉన్నాయి తీసుకొచ్చి మీ అందరికి చూపిస్తా ఇగో కాయిదాలు చూడుర్రి సార్ ఈ కాగితం చూడతారా అగో, మొత్తం 4 లక్షలు అప్పు ఉన్నది ఇళ్ళకి వెళ్ళి 2 లక్షలు పంచుకుంటే అయిపోయా అంతే మరి ఆగో ఏంటి పంచుకునేది ఈయనకేమన్నా కాలు రెక్కలు ఉన్నాయా కట్టడానికి నా భార్య చెప్పినట్టు నాకేమన్నా కాలు రెక్కలున్నాయా సగం భూమి రాసిస్తా మొత్తం అప్పు వాడే కట్టుకోవాలి అదేంది బావా అప్పు అయితే మొత్తం కట్టుకుంటావు భూమి అయితే సగం రాసిస్తా అంటావు ఇది ఎక్కడ న్యాయం అవునా రామస్వామి కనకరెడ్డి సార్ చెప్పినట్టుగా అప్పే మొత్తం అంటే భూమే సగం అంటే ఇది ఎక్కడ న్యాయమే ఇగో బావా మనకు నలుగురు చెప్పుడు అవసరం లేదు ఎట్లా ఉన్నాయి కాళ్ళ లెక్కలు లేవంటాను కదా ఆ ఉన్నదేదో భూమి జాగ్రత్త ఆయనకి ఇస్తే అయిపోద్ది కదా అప్పు సపోజ్ ఆయన కట్టుకుంటాడు అప్పుడే కృష్ణరావు కూడా కూర్చుంటే అయిపోద్ది కదా ఏంది మొత్తం భూమి వారికి రాసిచ్చుడా అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు అర్థం చేసుకో అయినా వీళ్ళతో మనకు మాటలేదయ్యా తప్పుదా ఎటు పోతాన్నావు ఎంత మనం తీర్పు ఎన్నదాకా ఎటు లేదు ఇండే ఉండాలి రేయ్ ఏం మాట్లాడుతున్నారా చిన్నమ్మకు ఏళ్ళు చూపెట్టంత బొగోనివైన అవరా నువ్వు ఇది చిన్న మీదకైతుంది ఇది పెద్ద రాక్షసి రేయ్ ఏం మాట్లాడుతున్నారా చూసినవా అయ్యా నువ్వు కొడితే పడేటోడు
ఇప్పుడు నీ చెయ్యి ఆపే అంత మోగోడైండు నీ కొడుకు. నేను చెప్తే నమ్మినవా? చూడు. ఇంకేం చేస్తామ్మా, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంకేం చేయాలనుకుంటాను? చేసేదేమీ లేదమ్మా, నాకు మొత్తం అర్థమైంది. ఇవాటి నుంచి నా కొడుకులు చచ్చిపోయాడు అనుకుంటా. అంటే మా భూమి మాకు ఇవ్వవా? భూమి ఎక్కడిదిరా? నా కొడుకులే చచ్చిపోయిన తర్వాత ఇంకా భూమి ఎక్కడిదిరా మీకు? ఏం మాట్లాడుతున్నావు బావా? 10 ఎకరాల భూమి నీ అయ్య నీకు ఇచ్చినట్టుగా నువ్వు వాళ్ళకి ఇయ్యవా? ఏం మాట్లాడుతున్నావు బావా? నా అయ్య సాలు లెక్క వీళ్ళ సాలుందా? నా అయ్య చెప్పినట్టు నేను విన్నా, మరి వీళ్ళు ఇంటురా నేను చెప్పినట్టు? ఏంటిది నీ అయ్య సాలా? నీ అయ్య కూడా నీ లెక్క రెండో పిల్లలు వస్తే తెలిసేది నీ అయ్య సాల ఏంటో. ఏ ఆగురు బావా, పొద్దుంత ఒకటే లోలా పొద్దుగా వచ్చిన పంచాయతీకి అవతల పొద్దుకోబట్టే ఈ కూడా వదే ఆ కూడా వదా ఇంకెంతసేపు ఇట్లా లోలి? ఏందన్నా చెప్పేది? చెప్పింది కదా మా ఆయన, ఎవరు సంధానాలు బతుకుతారు, మాకు కొడుకు లేరు, చచ్చిపోయారు అంతే. చచ్చిపోయారంటే ఒడిచిపోయిందా? అంటే వీళ్ళు భూమి అయితే అని కొడుకు అనుకుంటారా? ఇది ఎక్కడ పోతుంది? విన్నావా? ఇంకా చెప్పేదేంద్రా? ఇందాక చెప్పినా కదా కొడుకులు లేరన్నట్టు. మొత్తం నువ్వు దారి బాగా పడ్డావే నువ్వు. ఇలా నీ కొడుకులు కలగలబడి అవుతారు నీకు. చూసావా ఎట్లా మాట్లాడతాడో? ఇంకేం మాట్లాడతారు నీకు? అరే చెప్పినా కదరా, కొడుకులు లేదు అన్నప్పుడు భూమి కూడా ఇచ్చేది లేదు అంతే. ఎందుకన్నావు వస్తుంటాను మామను? ఎందుకన్నావు? మీరు ఇసొంటోళ్ళు అయితే మాకే తెలుసు. నువ్వు ఇష్టం పని చేస్తావు మాకే తెలుసా? మాకే తెలుసు, మీకే తెలుసు మాట్లాడతాడు. ఎక్కడ ఉన్నారా భూమి మీదేగా? మేము దంగలు అవుతాం కదా మేము. కనబడతలేదా? పెద్ద మనుషులుగా చూస్తారా వాళ్ళు? అన్నా నువ్వు పక్క జరగన్నా, దీనికి ఎంత కారణం నువ్వే. నువ్వే నువ్వు అంటే ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? కొట్టావా? కొడతా కొడతా. నేను కొట్టావరా నువ్వు? అరే నువ్వు అయ్యవని కోసం వచ్చుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఎవరు పోగోలేకరా? మీరు కూడా సత్య నాశనం అయిపోతారు.